సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రైలర్ చూసిన తర్వాత అసలు నాని గారిలో ఇంత వైలెన్స్ దాగుందా, ఇంత యాక్షన్ దాగుందా అనేది ప్రతి ఒక్కరూ అనుకునేలా చేశారు. అసంత బ్లడ్లో మిమ్మల్ని మేము అసలు చూడలేకపోయాం. బట్ ఎందుకంటే ఒక డిఫరెంట్గా మా ముందు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఒక నానిని చూస్తారు మీరు, ద ఒరిజినల్ చూపిస్తా అన్నారు కదా. సో ఏం చెప్తారు? ఫస్ట్ నేను దాని గురించి అడుగుదాం అనుకున్నా. అది అసలు నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్ అండి. ఇది ఇలా జానర్ చేద్దాము లేదంటే వైలెన్స్ ఫిల్మ్ చేద్దాము అని ఎప్పుడు ఐ విల్ నాట్ థింక్ లైక్ దట్. ఐ లుక్ ఫర్ నైస్ గుడ్ స్టోరీస్ విచ్ ఎక్సైట్స్. నాకు ఏదో హిట్ 3 కథ విన్న వెంటనే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇది నేను థియేటర్లో చూసి నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనిపించింది. ఆ సినిమాకి ఏం కావాలో చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇందులో ఇంత వైలెన్స్ పెడదాం, ఇంత ఇలా పెడదాం, ఇలా చేద్దాం అని కాదు. ఆ కథకి ఏం కావాలి, ఆ కథలో ఎంత దానికి ఏమేమి అవసరమో అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. అండ్ దెన్ ఇప్పుడు ఒక సినిమా ఫైనల్గా అయిపోయేటప్పటికి మీకు ఆ విజువల్స్ అన్ని చూసినప్పుడు ఒక చిన్న ఒక షాక్ వాల్యూ ఉంటుంది. బట్ అది మీరు సడన్గా ట్రైలర్లో చూసారు కాబట్టి మీరు ఏంటి ఇంత వైలెన్స్ అని అనుకోవచ్చు. కానీ మీరు సినిమా చూసినప్పుడు మీకు అనిపించదు అలా. సినిమా చూసినప్పుడు మీరు ఆల్రెడీ కథలో ఉంటారు. యు ఆర్ ఫీలింగ్ సమ్ ఇమోషన్, యు ఆర్ రూటింగ్ ఫర్ సమ్ వన్ ఆన్ స్క్రీన్. సో యూ విల్ నాట్ లుక్ దాన్ని వైలెన్స్ అని సెపరేట్ చేసి చూడరు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ స్క్రీన్. సో యా, దట్స్ అ బ్యాక్ స్టోరీ ఫర్ దట్. ట్రైలర్ మధ్యలో ఒక వైట్ బ్లేజర్ లో చిన్న బావ్ పెట్టుకొని అందుకని కొంచెం ఇంటర్వ్యూలు కూడా ట్రై చేస్తున్నాను. మరి వైట్ వేసుకోలేను కాబట్టి. థ్యాంక్స్. ఎంత క్యూట్ గా అనిపించారు. కొన్ని సెకండ్స్ లోనే ఆ వైట్ బ్లేజర్ అట్లా చేసేసారు. వైట్ బ్లేజర్లో మీకు క్యూట్గా అనిపించానా? కొంచెం తర్వాత రెడ్ బ్లేజర్ లో ఎలా ఉంది? ఇంకంతే White red అయిపోయినప్పుడు. రెడ్ అయిపోయింది.